నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పబోతుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కొత్త రేషన్ కార్డుల జారీ, ఇక హెల్త్ కార్డ్స్, దాంతోపాటు ఇక ఇప్పటి నుంచి రేషన్ షాపులో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే 3 దఫాలుగా మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఆ 3 సార్ల భేటీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు, అర్హుల ఎంపిక, ఇక ఇప్పటివరకు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్ని రేషన్ కార్డుల పంపిణీ చేశారు, ఇంకా ఎంతమంది అర్హులకు కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలని రూపొందించింది. అందులో భాగంగానే ఇక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి ఆదాయం 1,50,000 లోపు, ఇక పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారి ఆదాయము దాదాపు 2 లక్షల లోపు ఉండాలంటూ కూడా కొన్ని విధి విధానాలని, కొన్ని గైడ్లైన్స్ని జారీ చేసింది. దాంతోపాటు ఇక మెట్ట భూమి సాగు, ఏదైతే తడి భూమి 3 ఎకరాలు, ఇలా మెట్ట భూమి 7 ఎకరాలకు పైగా 7 ఎకరాల లోపు ఉండాలన్నటువంటి కొన్ని విధి విధానాలని, గైడ్లైన్స్ కూడా రాష్ట్ర సర్కారం, ఇక మంత్రివర్గ ఉపసంఘం కూడా కొన్ని డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా నిన్న జలసౌధలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ప్రభుత్వ విప్పులు, ఇంకొంతమంది నాయకులు ఇక జలసౌధలో భేటీ అయ్యారు. ప్రధానంగా భేటీలో కొన్ని అంశాల గురించి డిస్కషన్ చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, పార్టీలకు ఎటువంటి ఆపేక్ష లేకుండా అటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎవరైనా సరే, ఏ పార్టీ నాయకులైనా ఖచ్చితంగా సలహాలు, సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా ఆ సలహాలు, సూచనలు తీసుకుంటాం. కొత్త రేషన్ కార్డుల జారీలో కావచ్చు, ఇతర అంశాల మీద ఆ యొక్క అంశాలన్నీ కూడా పరిశీలించి విధి విధానాలని రూపొందిస్తామంటూ కూడా ఇక మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఉంది. మరోవైపు వినాయక చవితి, ఇతర పండుగ వాతావరణ నేపథ్యంలో మంత్రులు చేసినటువంటి ఈ వార్త, ఏదైతే వచ్చే నెల కొత్త రేషన్ కార్డుల జారీ అయినటువంటి శుభవార్తతో ప్రజలంతా కొంత ఆనందంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ నెల నిరీక్షణ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది. మరోమారు ఈ నెల 21న ఇక మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానున్నట్టు తెలుస్తుంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్తో మాట్లాడదాం. శ్రీనివాస్, ప్రస్తుతం మీద ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు కొత్త రేషన్ కార్డులు అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందా లేదా? అంటే ఉపసంఘం అయితే మంత్రివర్గ ఉపసంఘం భేటీ తెల్ల రేషన్ కార్డులు అలాగే హెల్త్ కార్డులు విడిగానే ఇటు తర్వాత హెల్త్ కార్డులను ఒక రకంగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే నిషేధించడం జరిగింది. సంబంధించినటువంటి బాగుంటుంది. ఇక కేంద్రానికి విషయంలో ఆహార కార్డులను ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను ఎట్లా పరిగణలోకి తీసుకోవాలి, తదితర అంశాలను అయితే చర్చించడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో, అంటే దాదాపు 2013 జూన్ సెకండ్, మొన్న డిసెంబర్ 3, 2023 వరకు మొత్తం ఈ యొక్క 9.5 సంవత్సరాల కాలంలో ఎన్ని రేషన్ కార్డుల డేట్ జరిగింది. అసలు ముక్కున్న వేలే కేవలం 50,000 లోపు మా రేషన్ కార్డులను ఇచ్చినట్టుగా మనకైతే గణాంకాలు చెప్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే జరిగింది. ప్రభుత్వం కేవలం 50,000 లోపు మాత్రమే చేసినట్టు. కానీ ప్రధానంగా శ్రీనివాస్ ప్రధానంగా ఏదైతే గత బీఆర్ఎస్ పరిపాలన 10 ఏళ్లలో కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రేషన్ కార్డులు గుర్తుకొస్తాయి. అందులో భాగంగానే గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇచ్చేటువంటి కామెంట్స్ ఇక రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేశారు. ఈ కామెంట్స్ వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంటి? అంటే మనం చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో హుజురాబాద్ లో ఉన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినటువంటి పనులు, అటు దళిత బంధు విషయంలో కూడా కేవలం హుజురాబాద్ మాత్రమే పూర్తి స్థాయి ఫలితాలు చెప్పుకొని 20,000 మంది కుటుంబాలకు 20,000 కుటుంబాలకు దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు 40 లక్షల రేషన్ కార్డులు
రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తీసివేయడానికి కావలసినటువంటి పూర్తి గైడ్ లైన్స్ అయితే మేము ఏర్పాటు చేస్తా ఉన్నామనేటువంటి మాటను చెప్తున్నాయి. ఇక పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ను అంశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఉన్నటువంటి వారికి 20,000, అలాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 50,000గా పొరుగు రాష్ట్రం చెప్పినాయి. తెలంగాణ రాష్ట్రంలో అలా కాకుండా 1,50,000 గ్రామీణ ప్రాంతంలో 2 లక్షలకు పైగా సంవత్సరిక ఆదాయము పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే సూచనప్రాయంగా ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. ఇక వీటితో పాటుగా అంటే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకైతే రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక నిన్న జలసౌదాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక ప్రభుత్వ విప్పు ఇంకొంతమంది ప్రజాప్రతినిధులు సైతం ఇందులో పాల్గొన్నారు. ఏదైతే మంత్రివర్గ ఉపసంఘంలో ప్రధానంగా కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలకు సంబంధించి చర్చలు జరిపారు. ఇప్పటికే 3 దఫాల చర్చలు జరిపారు. ఇది 4వ దఫా చర్చలు. ఈ చర్చల్లో భాగంగా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఏ ప్రజాప్రతినిధులు అయినా సరే సలహాలు సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా తీసుకుంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు కొత్త రేషన్ కార్డుల జారీ అక్టోబర్లోనే ఉండే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దసరా కానుకగా రేషన్ కార్డులను ఇవ్వాలనేటువంటి ఒక నిశ్చయానికి అయితే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాము. నిన్న కూడా జలసౌదలో మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ అయింది. దానికి సంబంధించినటువంటి విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పలువురు అయితే ఆ యొక్క భేటీలో పాల్గొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రధానంగా తెల్ల రేషన్ కార్డులను ఇచ్చేటువంటి విషయంలో భాగంగా ఇటు రేషన్ కార్డులను ఒక రకంగా, అలాగే హెల్త్ కార్డులను మరొక రకంగా ఇవ్వాలి అనేటువంటి సూచనప్రాయ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక గత ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 2014 జూన్ 2 టు 2023 డిసెంబర్ 3 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. కేవలం 50,000 రేషన్ కార్డులను మాత్రమే ఇవ్వగలిగారు అనేటువంటి విషయాన్ని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి. అంటే గత ప్రభుత్వంలో కేవలం ఉప ఎన్నికలు వచ్చినప్పటి సందర్భంలో, ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంలో మాత్రమే రేషన్ కార్డ్స్ గుర్తొచ్చేవి అనేటువంటి మాటనైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి, నూతనంగా వివాహమైనటువంటి వారు, అలాగే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయినటువంటి వారు, ఇలా దాదాపుగా 12 నుంచి 14 లక్షల కుటుంబాలు ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తా ఉన్నాయి. మనము ప్రధానంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఏదైతే రైతు రుణమాఫీ జరిగినటువంటి సందర్భంలో రేషన్ కార్డుతో ముడి లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇటు బ్యాంకర్లు మాత్రము కేవలం రేషన్ కార్డుతో ముడి పెడుతూ లక్షలాది మందికి సంబంధించినటువంటి రుణమాఫీని ఇప్పటికే పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. అంటే రేషన్ కార్డు యొక్క విలువ ఏంటి అనేది ఇక్కడ రుణమాఫీ సందర్భంలో తెలిసి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు రేషన్ కార్డును
ఆరోగ్యశ్రీ కార్డుగా వాడడం వల్ల కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు అవసరం లేని వాళ్ళు కూడా రేషన్ కార్డును తీసుకుంటా ఉన్నారు. వారికి అన్ని రకాలుగా ఉండి కూడా ఆరోగ్యశ్రీ కోసమే రేషన్ కార్డును తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రేషన్ కార్డుని ఆరోగ్యశ్రీ కార్డుని ఏదైతే హెల్త్ కార్డుని రెండు విడివిడిగా ఇస్తే బాగుంటుందన్నటువంటి నిశ్చయానికి అయితే ప్రభుత్వం రావడం జరిగింది. ఇక గతంలో ఉన్నటువంటి 80,000 ₹1,00,000, 80,000 అయితే గ్రామీణ ప్రాంతంలోని వారికి, ₹1,00,000 పట్టణ ప్రాంతంలోని వారికి వార్షిక ఆదాయంగా నిశ్చయించడం జరిగింది గతంలో. ఇప్పుడు దాన్ని పెంచుతూ ₹1,50,000 గ్రామీణ ప్రాంతంలో, ₹2,00,000 పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మార్పులు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి గైడ్ లైన్స్ ను అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చి దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి సూచన నిర్ణయానికి అయితే ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో తుది రూపు ఇచ్చేందుకు ఈ నెల 21వ తారీఖున మరొకసారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. దానిలో తుది రూపునిస్తూ గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వానికి అందజేయనుంది. మొత్తానికి అక్టోబర్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఒక తుది రూపు తెచ్చేటువంటి ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు. శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. ఇది మా ప్రతినిధి శ్రీనివాస్ అందించినటువంటి పూర్తి స్థాయి సమాచారం. ఒక్కసారిగా ఇక పేద ప్రజలకైతే రాష్ట్ర సర్కార్ అక్టోబర్ నెలలో దసరా కానుకగా కొత్త రేషన్ కార్డుల జారీ, ఇక హెల్త్ కార్డుల ఇష్యూ, దాంతోపాటు సన్న బియ్యం పంపిణీ, ఇతరితర కొన్ని పేద ప్రజల అభివృద్ధి కోసం కొన్ని సంక్షేమ పథకాలను అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా రేషన్ కార్డుల జారీకి మాత్రం శ్రీకారం చుట్టింది. గత 10 ఏళ్ల పాటు కేవలం 50,000 మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారు, అది కూడా ఉప ఎన్నికల సమయంలో మాత్రమే అంటూ ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాదు, ఖచ్చితంగా నిజమైన నిరుపేద అర్హులైనటువంటి కుటుంబాలకు రేషన్ కార్డు ఇస్తుంది. గతంలో రేషన్ కార్డు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుకు లింక్ ఉండడంతో చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు కోసం కూడా రేషన్ కార్డు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. ఈసారి అలా కాదు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు సపరేటు, రేషన్ కార్డు సపరేటు, ఇండివిజువల్గా హెల్త్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యము. ఇక అదేవిధంగా సీఎం రేవంత్ లక్ష్యం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దొడ్డు బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. 5 కిలోలు కేంద్రం నుంచి, ఇంకో కిలో రాష్ట్రం నుంచి. ఓవరాల్గా గతంలో మనం చూసాం 5 నుంచి 6 కిలోల బియ్యం వరకు ఇచ్చేటువంటి పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోనే ఏవైతే ఈ బియ్యాన్ని సన్న బియ్యము ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కారు నాటి తెలుస్తుంది. ఇక ₹500 బోనస్ కూడా వడ్ల కొనుగోలుకు ఈ సీజన్లో ఇవ్వబోతున్నామనేటువంటి కొన్ని విధి విధానాల్ని ఇక రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టబోతుంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘ భేటీలో ఈ నెల 21న తుది తీర్పును ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ప్రజల నుంచి కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష విపక్ష నాయకుల నుంచి ప్రజాభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు. అభిప్రాయాల సేకరణ ఖచ్చితంగా సలహాలు సూచనలు చేయాలి. ఆ సలహా సూచనల మేరకు కొత్త రేషన్ కార్డుల అమలుకు సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ను రూపొందించబోతున్నామంటూ రాష్ట్ర సర్కార్ ఇక మంత్రివర్గ ఉపసంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దసరా కానుకగా రాష్ట్ర సర్కార్ అయితే కొత్త రేషన్ కార్డుల జారీ చేయబోతుంది, సన్న బియ్యం ఇవ్వబోతుంది, దాంతోపాటు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయబోతుంది, ₹500 ఇక వడ్ల కొనుగోలుపై బోనస్ ఇవ్వబోతున్నటువంటి వార్త అయితే తెలంగాణ వ్యాప్తంగా ఇక ప్రజల్లో కొంత ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఒకసారి బ్రీఫ్గా అసలు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుపై జలసౌదాలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం పాల్గొన్నటువంటి రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హాజరైన ప్రభుత్వ విప్పు అడ్డూరి లక్ష్మణ్, పియూసీ చైర్మన్ కె శంకరయ్య, ఇక తదితర నాయకులు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకి అక్టోబర్ నెలలో ప్రక్రియ మొదలుపెట్టినట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ మాసాంతానికి మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను సమర్పించినట్లు ఆయన ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం నియమించిన విషయం తెలిసిందే. ఇక కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు అంశంపై ఇప్పటికే 3 మార్లు వివిధ కోణాల్లో అధ్యయనం జరిపిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం అంటే నిన్న ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌదాలో 4వ సమావేశమైంది. ఇక ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఉపసంఘ సమావేశంలో సభ్యులు రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్పు అడ్డూరి లక్ష్మణ్, పియూసీ చైర్మన్ కె శంకరయ్య తదితర
కొంతమంది కార్యదర్శులు సైతం కమిషనర్లు డిఎస్ చౌహాన్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం అందించే నివేదికకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం అనంతరం అక్టోబర్ నెలలో కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మొదలుపెట్టినట్లు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన తెల్ల రేషన్ల కార్డులు చాలా తక్కువ, అంటే అతి స్వల్పంగా ఏర్పాటు చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇక అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల మంజూరు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఇది ఓవరాల్గా మొత్తం మీద అయితే త్వరలోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. ఈ శుభవార్తతో ఒక్కసారిగా తెలంగాణ ప్రజలంతా కూడా కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా అక్టోబర్లో మాత్రం ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డుల జారీ ఉండబోతుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఇక సామాన్య ప్రజ ఇక మొత్తం కూడా కళ నెరవేరబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా రాష్ట్ర సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందన్నటువంటి ఆ ప్రచారం అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.